భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. బ్రాహ్మణవర్య, తమది పురుగురు అనుకుంటున్నాను. ఎవరి గృహానికి వెళ్ళాలి తమరు? చెప్పండి, మేం తీసుకెళ్తాం. మరి నేను శ్రీకృష్ణుడి గృహానికి వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకువెళితే మీ మేలు మరువలేను. కృష్ణుడి గృహానికా? కృష్ణుడి గృహానికే. ఆహా, అలాగా. అదే ఆ బండి తోలుకుంటూ ఉంటాడే అతనే కదూ? కాదు కాదు, నేను ద్వారకాధీశుల గురించి ప్రస్తావిస్తున్నాను. నేనిప్పుడు వారినే కలవాలి. ద్వారకాధీశుల్లా? వారిని కలవాలనే వచ్చాను. ద్వారకాధీశుల్ని కలవాలా తమరు? ఏం మహానుభావ, ద్వారకాధీశులు తమకేమవుతారో? వారు నాకు పరమ మిత్రులు. శ్రీకృష్ణుల వారు తమకు పరమమిత్రులా? వారి గృహానికి ఎటు వెళ్ళాలి? గృహమా? వారు రాజాధిరాజులయ్యా, అంతఃపురంలో ఉంటారు. తిన్నగా వెళ్ళి కుడివైపుకు తిరగండి. అక్కడి నుండే రాజప్రాకారం ప్రారంభం అవుతుంది. చాలా సంతోషం. నేను కాస్త మంచి తీర్థం సేవించి వెళతాను. రండి రండి. ద్వారకాధీశులు తన మిత్రుడని చెప్పుకుంటున్నాడు. పిచ్చివాళ్ళ ఉన్నాడు. అలాగే ఉన్నాడు. ఏ ఊరు నుంచి వచ్చుంటాడో ఇక్కడికి. ఇటువంటి దరిద్రుల్ని ద్వారకలోకి రాకుండా నిరోధించాలి. తప్పు. ద్వారకావాసుడు అయ్యుండి ఈ విధంగా మాట్లాడకూడదు. దరిద్రుడైతే ఏమైంది? అతను కూడా ఒక మనిషే కదా. పాపం, కాస్త మతి చెల్లించిందంతే. అటువంటి వాడికి నువ్వు అంతఃపురానికి దారెందుకు చెప్పావు? అయితే ఏమిటి? అంతఃపురంలో బ్రాహ్మణులకి మంచి కానుకలు లభిస్తాయిగా. పాపం, ఈ బ్రాహ్మణుని వేషధారణ చూస్తే అంతఃపురంలో ద్వారపాలకులు లోనికి రానివ్వరుగా. వెళ్ళాలా వద్దా? ఏం చేయాలి? వెళ్ళిపో సుధామా, తిరిగి వెళ్ళిపో. చూసావుగా, ప్రజలు నిన్ను చూసి ఎలా నవ్వారో, ఎన్ని మాటలన్నారో. పిచ్చివాడివట నీవు. పిచ్చివాణ్ణి నేను కాదు, వాళ్లే పిచ్చివాళ్ళు. వాళ్ళకేం తెలుసు నాకు కృష్ణుడికి మధ్య ఉన్న మిత్రత్వం గురించి? అవన్నీ మీ బాల్యం నాటి మాటలు. వాటి వల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఒకవేళ అతడు ఈ సుధాముణ్ణి మరచి ఉంటే? సమయానుకూలంగా మనుషులు కూడా మారుతూ ఉంటారు. లేదు లేదు, అతడు భగవంతుడు, మహనీయుడు, సమయం కంటే గొప్పవాడు. సమయం అతన్ని ఎంత మాత్రమూ మార్చలేదు. మనుషులైతే కాలానుగుణంగా మారుతుంటారు. మరి భగవంతుడు మారడం అన్నది ఎన్నడూ జరగదు. భగవంతుడు ఎప్పటికీ మారడు.
స్వామి, తమరి మిత్రులు ద్వారకలో ప్రవేశించారు. తమరింకా వ్యాకులత చెందుటకు కారణమేమిటి? దేవి, వ్యాకులతకు కారణం ఉంది. సుధాముడు మిక్కిలి ఆత్మాభిమానం కలవాడు. ద్వారక యొక్క వైభవాన్ని చూసి ఈ వైభవంతో తన దరిద్రాన్ని పోల్చి చూసుకుంటాడు. ఈ సమయంలో అతనిలో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. మమ్ము కలవాలా లేక వెనుదిరిగి వెళ్ళాలా అని మా భయం అంతా అతని ఆత్మాభిమానం ఎక్కడ మమ్ము కలవనీయకుండా వెనక్కి పంపిస్తుందోనని. చింతించకండి స్వామి, వారు తమను అవశ్యం కలుసుకుంటారు. ఒకవేళ వారు మరలి వెళ్ళినప్పటికీ నష్టమేమున్నది? తమరు వారిని కలుసుకున్నారు కదా. పునఃసమాగమనానికి ఇంత ఆతృత ఎందులకు? ఎందుకంటే సుధామునితో జరిగిన మా ఇప్పటి కలయిక అసత్యమైనది, అసంపూర్ణమైనది. అసత్యము అసంపూర్ణమా అంటే? చూడు దేవి, ఆ కలయిక అసత్యమైనది. ఎందుకంటే మేము సుధాముని కలిసినప్పుడు మేముగా కాదు, వేరొకరిగా. అసంపూర్ణమైనది ఎందుకంటే అప్పుడు మా కలయిక ఇరువురి మిత్రుల కలయిక కాదు, ఇరువురు అపరిచిత వ్యక్తుల కలయిక. మార్గమధ్యంలో కలుస్తారు, మళ్ళీ విడిపోతారు. ఒక మిత్రుని కలిసిన అసలైన ఆనందం సుధామునికి లభించలేదు, మాకు లభించలేదు. సుధామునికి తమరిని కలుసుకున్న సంతోషం లభించలేదు. ఆ మాట అంగీకరిస్తాను. మరి తమరు తమ మిత్రుని కలుసుకున్నారుగా, ఇంతవరకు అతనితోనే ఉన్నారు. ఇప్పటికీ తమకు సంతృప్తి కలగలేదా? సుధామునితో మా యొక్క కలయిక ఎటువంటిదంటే, ఒక బాలుడు నీటిలోని చంద్రబింబాన్ని చూసి అందుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా చంద్రబింబం చేతికి చిక్కనటువంటిది. స్వామి, సుధాముని సంతోషముల గురించి తమరింత ఆలోచిస్తున్నారు. మరి యాత్రికుని రూపంలో ఎందుకు వెళ్ళారు? తమరి అసలు రూపంలోనే వెళ్ళి ఉండవచ్చు కదా. లేదు దేవి, అది సంభవం కాదు. ఎందువల్ల? ఎందువల్లంటే మమ్ము కలుసుకొనుటకు ఎంత తపస్సు అవసరమవుతుందో సుధామునికి ఇంకా అంత తపస్సు లభించలేదు. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఏ మానవుడైనా తమ యొక్క ధ్యేయాన్ని పొందుటకు కర్మలు చెయ్యాలి. కర్మలు చేయకయే కేవలం మనసులోని సంకల్పం మాత్రం చేతనే ధ్యేయం సాధ్యమైనచో ఇక కర్మలు ఎవరు చేస్తారు? సుధాముడు మహాపరాక్రమశాలి. అతడు తన యాత్రలో గాయపడ్డ తన పాదాలతో ముళ్ళు రాళ్లతో నిండిన భూమి మీద ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పోయి ఒక కర్మవీరునిగా నిరూపించుకున్నాడు. మమ్ము కలుసుకొనుటలో అనేక కష్టనష్టాలు సహించి ఒక నిజమైన మిత్రునిగా తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇప్పుడు వారి కర్మఫలము పూర్తయినది కదా. వారిని కలుసుకునేందుకు ఇక ఆలస్యం ఎందుకు స్వామి? ఎందుకంటే మా కలయిక సాధారణమైంది కాదు. ఇదెంతో ఐతిహాసిక ప్రాధాన్యం కలిగింది. ఇప్పుడు మా ఇరువురి కలయిక వల్ల సకల దేవతలు తెలుసుకోవాలి. ధరిత్రిలోని సకల ప్రాణికోటి గ్రహించగలగాలి అసలైన మిత్రత్వం అంటే ఏమిటో, దానిని ఎలా కాపాడుకోవాలో. దారిలోనే సుధామునికి మా అసలు రూపంతో కలిస్తే వారందరికీ స్నేహంలోని విలువ తెలియదు. మిత్రత్వంలో ఎన్నడూ ధనికులు దరిద్రులు అన్న తారతమ్యాలే ఉండవు. పవిత్రమైన స్నేహబంధంలో రాజు పేద అన్న భేదభావాలకు తావులేదు. మరి స్వామి, సుధాముని ఆంతర్యంలో ఇప్పటికీ ఆ భేదభావం అలాగే నిలిచి ఉన్నది కదా. మేము దాన్నే తొలగించబోతున్నాం. ఎప్పుడు నాథా? ఎప్పుడో కాదు దేవి, ఆ ఘడియలు సమీపిస్తున్నాయి. వేచి చూడు మా లీలను.
మహాశయ, ద్వారకాధీశుల రాజమందిరం ఇదేనా? అవును విప్రోత్తమ, ఇదే వారి రాజమందిరం. తమ స్థితి చూస్తుంటే అర్థమవుతోంది, ఎవరో తమపై అత్యాచారం చేసినట్టున్నారు. అందుకే తమరు న్యాయం కొరకు వేంచేసి ఉంటారు. లేదు మహాశయ, నాపై ఎవరూ ఏ అత్యాచారమూ చేయలేదు. ఇప్పుడు నేను న్యాయం కోసం రాలేదు. నేను పొరుగు రాజ్యం వాణ్ణి, బహుదూరం నుంచి వస్తున్నాను. అయితే తమరు దక్షిణలు పొందాలని వచ్చి ఉంటారు. లేదు మహాశయ, మన్నించండి, నేను దక్షిణల కోసం రాలేదు. ప్రస్తుతం నేను ద్వారకాధీశుల దర్శనార్థమై వచ్చాను. తమ పట్ల అన్యాయం జరగలేదు, అత్యాచారము జరగలేదు. తమకు న్యాయమూ అక్కరలేదు, దక్షిణలు అక్కరలేదు. అయితే తమరు వారి దర్శనార్థమై రావడానికి కారణం? ఎందుకంటే మహాశయ, ద్వారకాధీశులు నాకు మిత్రులు. మిత్రుల? అది మాత్రమే కాదు, మేము బాల్య స్నేహితులం, మేము పరమ మిత్రులం. క్షమించండి బ్రాహ్మణవర్య, తమరెవరి గురించి ప్రస్తావిస్తున్నారో తెలుసా? అవును మహాశయ, నా మాటలు నిజం. శ్రీకృష్ణుడు నా మిత్రుడు, విశ్వసించండి. తమ మాటను నేను విశ్వసించలేకున్నాను. తమరొక బ్రాహ్మణుని మాటలు కూడా విశ్వసించలేరా? ద్వారకా నగరంలో ఒక బ్రాహ్మణుని ఈ విధంగా అవమానిస్తారా? మన్నించండి విప్రోత్తమ, తమను నేను అవమానించుటలేదు. అవమానించడం కాకుంటే ఏమిటిది? సన్మానించడమా? తమరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆగండి మహాశయ, ఆగండి మహాశయ. నా మాట వినండి. ఆగు సారథి. ఏమిటిది ద్వారపాలక? ఎవరి దీనుడు? క్షమించండి, ఈ విప్రోత్తములు ద్వారకాధీశులు తమకు మిత్రులని వచిస్తున్నారు. మిత్రులా? వారిని వెంటనే దర్శించుకోవాలట. చూడండి, మీ ద్వారకాధీశులు నాకు పరమ మిత్రులు. వారిని దర్శించుకోవాలనే వచ్చాను. వీరు నా మాటలు విశ్వసించుటలేదు. తమరైనా ఆలకించండి, నే వచించినది సత్యం. తమ నామధేయం? సుధాముడు. ద్వారపాలక, ద్వారకాధీశులకు వీరిని గురించి వివరించు. వారు అనుజ్ఞనిస్తే అతిథి మర్యాదలతో సత్కరించి లోనికి తీసుకెళ్ళు. చిత్తం. ధన్యవాదాలు మహాశయ. పదసారథి.